ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పీఎం కిసాన్ అలానే అన్నదాత సుఖీభవ ఎప్పుడు విడుదల చేస్తారు అనే దాని గురించి చూద్దాము. గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ నెల నవంబర్ 19వ తేదీన పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు విడుదల కానున్నాయి. ఎన్నో విడుదల కాబోయే నిధులు ఇప్పటికి 20 సార్లు అయితే వేశారు. ఇప్పుడు 21వ విడతకు సంబంధించినవి. మొత్తం ఎంత ఇస్తారంటే రబీ పంట పెట్టుబడి సాయం కింద దేశవ్యాప్తంగా 11,00,00,000 మంది రైతుల ఖాతాలోకి ఒక్కొక్కరికి 2,000 చొప్పున జమ చేయనున్నారు. పథకం చరిత్ర. ఈ పథకం 2019 ఫిబ్రవరి 24న ప్రధానమంత్రిచే ప్రారంభించబడింది. ఇప్పటి వరకు 20 విడతల్లో మొత్తం 3,00,000 కోట్లకి పైగా అన్నదాతల అకౌంట్లోకి జమ చేశారు. ఇంకా ముఖ్య గమనిక ఏంటంటే పీఎం కిసాన్ పోర్టల్లో ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనం అందుతుంది. అంటే ఈ పథకం కింద డబ్బులైతే పడతాయి. ఇంకా దీనికి సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలి, మీరు అర్హులా కాదా అని చూస్తే పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అంటే ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్‌ని సందర్శించాలి. వెబ్సైట్‌లో ఉన్న బెనిఫిషియరీ లిస్ట్‌ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఎలా చెక్ చేసుకోవాలి, ఏంటి, మీ పేరు ఉందా లేదా అనేది ఆల్రెడీ డీటెయిల్‌గా వెబ్సైట్ ఓపెన్ చేసి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, ఏంటి అనేది నేను వీడియో చేశాను ఇంతకుముందు విడుదలైనప్పుడు. అది ఈ వీడియో కింద పెడతాను. ఒకసారి చూడండి. మీ పేరు ఉందా లేదా? మీరు ఒకసారి వెబ్సైట్ ఎళ్లి ఓపెన్ చేస్తారంటే అక్కడ కొన్ని వివరాలైతే అడుగుతారు. ఏంటంటే మీ యొక్క స్టేట్, రాష్ట్రం, జిల్లా, అలానే మీ యొక్క మండలం, గ్రామం ఇలాంటి వివరాలైతే అడుగుతారు. అవన్నీ మీరు ఫిల్ చేసి సబ్మిట్ అదేదో ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు ఒక లిస్ట్ అనేది వస్తుంది. వివరాలను ఎంపిక చేసుకున్న తర్వాత గెట్ రిపోర్ట్ అనేది క్లిక్ చేయాలి. తర్వాత మీకు బెనిఫిషియరీ లిస్ట్ అనేది కనిపిస్తుంది. ఇందులో ఈ పీఎం కిసాన్‌కి ప్రధాన సమస్య ఏంటంటే పీఎం కిసాన్ లిస్ట్‌లో మీ పేరు లేకపోవడానికి గల కారణం కేంద్రం వివరించింది. అదేంటంటే ఎంతమందిని తొలగించారంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి లక్షలాది మంది లబ్ధిదారులను తొలగించినట్లు కేంద్రం ప్రకటించింది. తొలగింపుకు గల కారణాలు కొత్తగా భూమి కొనుగోలు అంటే 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమిని కొనుగోలు చేసిన వారికి ఈ పథకం వర్తించదు. ఒకే కుటుంబంలో పలువురికి లబ్ధి. ఒకే భూమి నుంచి భర్త, భార్య, పిల్లలు వేరువేరుగా లబ్ధి పొందుతున్నట్లు గుర్తించారు. ఈ విధంగా లబ్ధి పొందుతున్న వారికి తాత్కాలికంగా నిలిపివేశారు. తాత్కాలికంగా నిలిపివేసిన వారి వివరాలను ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత అర్హులని తేలితే మళ్ళీ జాబితాలో చేరుస్తామని కేంద్రం పేర్కొంది. మీరు ఏపీ రాష్ట్రానికి చెందిన రైతు అయి ఉండాలి. తర్వాత రైతు పేరుపై భూమి ఉండాలి. ఇది ముఖ్యమైనది. ఆధార్ బ్యాంక్ లింక్ తప్పనిసరి. ఇది కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా పూర్తి అయి ఉండాలి. ఇదైతే ఇంకా ముఖ్యం. ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అయి ఉండాలి. మీకు ఎన్‌పీసీఐ మ్యాప్ అవ్వకపోతే ఎలా చేసుకోవాలి అనేది కూడా వీడియో అయితే చేసి పెట్టాను. అది కూడా ఈ వీడియో కింద పెడతాను. ఒకసారి చూడండి. ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేవారు అర్హులు కాదు. మీరు బ్యాంక్ బ్రాంచ్‌లో ఎన్‌పీసీఐ ఫామ్ అని ఉంటుంది. దాని ద్వారా మ్యాపింగ్ అయితే చేయించుకోవచ్చు. ఒకవేళ ఆన్‌లైన్‌లో చేసుకోవడానికి కుదరకపోతే తర్వాత ఆధార్ బ్యాంక్ లింక్ లేదు. ఒకవేళ లేకపోతే ఏం చేయాలంటే మీ బ్యాంక్‌లో ఆధార్ సీడింగ్ చేయించుకోవాలి. తర్వాత ఈకేవైసీ పెండింగ్ ఉంటే మీరు మీ సేవ వాటి దగ్గరికెళ్ళి పూర్తి చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవకు సంబంధించి చూస్తే డబ్బులు వచ్చే ముందు మీరు దీనికి కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి. మీ యొక్క బ్యాంక్ అనేది యాక్టివ్‌లో ఉండాలి. మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి.
ఇదనమాట. చాలా మందికైతే ఈకేవైసీలు ఇవన్నీ అయితే పూర్తయ్యాయి. కానీ ఏంటంటే చాలామందికి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అయితే అవ్వకుండా వాళ్ళైతే అర్హులై ఉండి డబ్బులైతే వాళ్ళకి పడట్లేదు. అలా ఎవరైనా ఉంటే అదైతే పూర్తి చేసుకోండి. ఇంకా మనకు ఇంతకుముందు చెప్పినట్లు ఇంతకుముందు కూడా పీఎం కిసాన్ అలానే అన్నదాత సుఖీభవ 2 కలిపి మనకు 7,000గా విడుదల చేశారు కదా! అలానే ఇప్పుడు కూడా పీఎం కిసాన్‌తో పాటు అన్నదాత సుఖీభవ కూడా విడుదల చేస్తారనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.